హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ చీఫ్ విప్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గం ఆదివారం సాయంత్రం 58-60 డివిజన్లో రజతోత్సవ సభ సన్నాహక సమావేశాలు జెండా పండుగను నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ దాస్యం విజయ్ భాస్కర్తో పాటు నేతలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ చీఫ్ వినయ్ భాస్కర్ మాట్లాడారు. ఉద్యమంలో జరిగిన సంఘటనలు తెలంగాణ వచ్చిన తర్వాత లబ్ధి పొందినటువంటి దళిత బంధు ద్వారా లబ్ధి పొందినటువంటి మిత్రులు కానీ, బీసీ బంధు ద్వారా లబ్ధి పొందినటువంటి మిత్రులు కానీ, అదేవిధంగా మైనార్టీ సోదరులు కూడా లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా వచ్చి పార్టీ శ్రేణులను ఆశీర్వదించడమే కాకుండా ఖచ్చితంగా మేము భారీ ఎత్తున వస్తామని చెప్పి గత 15-16 నెలల నుంచి దగాబడ్డటువంటి అనేక వర్గాలందరూ కూడా ఎల్కతుర్తి వైపు చూస్తున్నారు, కేసీఆర్ వైపు చూస్తున్నారు, ఈ సభ వైపు చూస్తున్నారు. అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో ఏదైతే ఉద్యమం స్ఫూర్తి ఉన్నదో ఆ తీరుగా అందరిలో కనబడుతున్నది. ప్రత్యేకించి చెప్పాలంటే 25 సంవత్సరాలు అడుగు పెడుతున్నాడు బీఆర్ఎస్ పార్టీ. ఏ తీరుగా ఉన్నదంటే 25 ఏళ్ళ యువకుడు ఏ తీరుగైతే ఉత్సాహంగా ఉరకలేస్తాడో ఆ తీరుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలు చేపడుతుంది. ఇదే కాకుండా కేంద్రంలో ఉన్నటువంటి మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ కూడా మతాల మధ్య చిచ్చు పెట్టి అనేక ప్రజా వ్యతిరేక చర్యలు చేపడుతుంది. కాబట్టి ఈ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పేదానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దానికి కేసీఆర్ గారి నాయకత్వం వహిస్తున్నారు. కాబట్టి కేసీఆర్ గారిని చూసేదానికి వారి ప్రసంగాన్ని వినేదానికి లక్షలాది మందికి వస్తున్నారు. వచ్చేటువంటి ప్రజానికానికి కూడా గులాబీ శ్రేణులు అన్ని రకాలుగా వసతులు అంటే వేసవిని దృష్టి పెట్టుకొని చల్లటి నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, దారి పొడవునా కూడా ఫస్ట్ ఎయిడ్, అదేవిధంగా బస్సుల రాకపోకలను నియంత్రించేదానికి, ట్రాఫిక్ రెగ్యులరైజ్ చేసేదానికి కూడా గులాబీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ పండుగకు ప్రతి ఇంట్లో కూడా ఒక పండుగ వాతావరణం ఉన్నది. వాళ్ళందరూ కూడా రావాలి, సభను విజయవంతం చేయాలని చెప్పి పేరు పైన ధన్యవాదాలు.